దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాను చెరసాలకు పంపించారు ఈడీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. కవిత ఇంటిపై ఏకకాలంలో ఈడీ ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమె అరెస్ట్ హాట్ టాపిక్గా మారింది. సౌత్ ఇండియాలోనే లిక్కర్ స్కామ్లో కవిత చక్రం తిప్పినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో చక్రం తిప్పుదామనుకున్న కేసీఆర్కి కూతురు ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో గులాబీ బాస్ గుండె పగిలినంత పనైంది. కమలం కుట్రేనని కారు నేతలు ఆరోపిస్తుంటే చట్టం ఎవరికి చుట్టం కాదుండై, తప్పు చేస్తే జైలు ఊచాలు లెక్క పెట్టాల్సిందే అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం. కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్లిన ఈడీ బృందం. ఈడీ తీరుపై బీఆర్ఎస్ శ్రేణుల మండిపాటు. చట్ట ప్రకారమే అరెస్టు చేశామన్న ఈడీ అధికారులు. కవిత అరెస్టుతో భావోద్వేగానికి లోనైన కేసీఆర్. తప్పు చేశారు కాబట్టే కవితను అరెస్టు చేశారంటున్న బీజేపీ. మోడీపై యుద్ధం చేయాలనుకున్న కేసీఆర్కి కవిత అరెస్టుతో ఝలక్. మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రమేయం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలొచ్చాయి. ఎన్నికల వేళ ఆమెను అరెస్టు చేస్తారనే వదంతులు వచ్చినా తర్వాత క్రమంలో వారు కుమ్మక్కయ్యారనే పుకార్లు వ్యాపించాయి. దీంతోనే కవిత అరెస్టు వాయిదా పడినట్లు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీ కవితని అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. దీంతోనే ఎన్నికల్లో లబ్ధి పొంది ఎన్నికల్లో విజయం సాధించింది. కవితను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించిన ఈడీ అధికారులు అరెస్టు గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. శుక్రవారం మధ్యాహ్నం కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు నివాసంలో సోదాలు జరిపారు. సౌత్ గ్రూపులో కవితనే చక్రం తిప్పిందని ఈడీ భావిస్తుంది. మద్యం కేసులో ఆమె ప్రమేయం ఉందనే కేసు నడుస్తున్న క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ వర్గాలు భగ్గుమంటున్నాయి. ఆమె అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేపట్టారు. ఈడీ చర్యలు అందరూ వ్యతిరేకిస్తున్నారు. చట్ట ప్రకారమే ఆమెను ప్రశ్నించామని ఈడీ చెప్తున్నా వినిపించుకోవడం లేదు. అయితే ఆమె అరెస్టు అక్రమమని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కవితపై అరెస్టు అస్త్రం ప్రయోగించారని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఏడాది కిందట సాక్షి కింద పరిగణలోకి నోటీసులు ఇచ్చారని, కానీ ఇప్పుడు నిందితురాలుగా పేర్కొంటూ అరెస్టు చేశారన్నారు హరీష్ రావు. ఏడాదిలోనే సాక్షి నిందితురాలైందా? దాని వెనుక కుట్ర ఉందని ఆయన అన్నారు. అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్ర. ఇది రాజకీయంగా ఎన్నికల ముందు రేపు నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది మా పార్టీని దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా ఒక కుట్రతో చేస్తూ ఉన్నారు. 19వ తేదీ కోర్టులో కేసులో ఉంది కదా, ఏమంత అర్జెంట్ వచ్చింది ఇవాళని అరెస్ట్ చేయాలని? కోర్టులో ఈ కేసు ఫుల్ మ్యాటర్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు. మహిళల్ని ఈడీ అరెస్ట్ చేయొచ్చా చేయరాదా? ఇది మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యురాలిపైన, నళిని చిదంబరం గారిపైన, కవిత గారిపైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీంకోర్టు ఒకవైపు వింటా ఉంది. సుప్రీంకోర్టులో దీని మీద ఒకవైపు విచారణ జరుగుతూ ఉంటే, సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం దీన్ని విచారిస్తూ ఉంటే, 3 రోజుల తర్వాతనే 19వ తేదీ సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్లో ఉంటే ఇవాళ ఈ రోజు ఇంత అర్జెంటుగా అరెస్ట్ చేయడం అనేటువంటిది రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని దెబ్బతీయాలని ఇలా ఒక కుట్రతో చేసినటువంటిది అనేది ఇలా స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఈరోజు ఈ అరెస్ట్ అనేది కేవలం రాజకీయంగా ప్రేరేపితమైంది. 1 సంవత్సరంన్నర కింద కవిత గారిని విట్నెస్ కింద నోటీస్ ఇచ్చారు. ఏడాది నట్టం తర్వాత ఇవాళ అక్యూజ్డ్ కింద మేము అరెస్ట్ చేస్తున్నామంటారు. అంటే ఏడాది నద్దం ఏం చేసిండ్రు మరి మీరు? ఈ 1.5 year నుంచి ఏం చేసిండ్రు? రేపు పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇవాళ అరెస్ట్ చేయడం అనేటువంటిది ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో
ఒక కుట్రతో చేసినటువంటిదే తప్ప ఇంకోటి ఏమీ కాదు. ఇవాళ ఇంత అత్యున్నత న్యాయస్థానం ముందు కేసు పెండింగ్ లో ఉండగా ఉదయం ఏమో సెర్చ్ అన్నారు, సాయంత్రం ఏమో అరెస్ట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ముందే ప్లాన్ చేసుకొని వచ్చింది. వాళ్ళు ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసినారు. ముందేమో సెర్చ్ అంటారు, తర్వాత అరెస్ట్ అంటారు. అంటే ఇదంతా ఒక ప్లాన్డ్గా మధ్యాహ్నం తర్వాత వచ్చి కోర్టుకు కూడా పోకుండా, కోర్టుకు కూడా అవకాశం లేకుండా మధ్యాహ్నం 2 తర్వాత వచ్చి సాయంత్రం 6 తర్వాత కోర్టు టైం అయిపోయినాక అరెస్ట్ అంటారు. అందులో రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం. ఇదంతా ఒక రాజకీయ దురుద్దేశంతో రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే ఇవాళ మా పార్టీ క్యాడర్ను, మా నాయకుడిని డిమోరలైజ్ చేసే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా పోరాటాలు మాకు కొత్త కాదు. మరోవైపు తన ముద్దుల కూతురు కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటతడి పెట్టారని తెలుస్తుంది. తొలిసారి ఆయన బోరున విలపించారు. తన ఇంట్లోనే ఉన్న ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అడపాదడపా మాత్రమే బయటకు వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఒకవైపు కసరత్తు ముమ్మరం చేస్తూనే మరోవైపు పార్టీని వీడిపోతున్న వారితోనూ మంతనాలు చేస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో అనూహ్యంగా కవితను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో ఆయన ఒక్కసారిగా మ్రానపడిపోయారు. మరోవైపు బీజేపీ నాయకులు కవ్వింపుల వ్యాఖ్యలు చూస్తుంటే కేసీఆర్ నోరు పెగలడం లేదు. తప్పు చేయకుండానే కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారా అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. కుంభకోణంలో ఆమె పాత్ర ఉందని తాము మొదటి నుంచి చెప్తున్నామన్నారు. అనేక సార్లు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారని, అయినా ఆమె స్పందించలేదని, అందుకే ఈడీ అధికారులు అరెస్టు చేసి ఉంటారని, అయితే బీజేపీకి ఈడీ అధికారులు అరెస్టు చేసిన దానికి సంబంధం లేదన్నారు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, నేను కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కవిత పైన కక్ష సాధింపు చేయాల్సిన అవసరం లేదు. ఆమె మీద అనేక రకాలుగా వార్తలు వస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈడీ రేడ్ చేస్తుందో మరి అది ఒక ఎంక్వైరీ చేయడంలో భాగంగా వచ్చింది. మరి ఆ రకంగా ఆమె ఈడీకి రమ్మంటే చాలా రోజులుగా రాకుండా ఆమె అనేక కారణాలు చూపిస్తూ తప్పించుకుంటూ తిరుగుతూ ఉంది. వాస్తవంగా నిర్దోషి అయితే ఈ యొక్క లిక్కర్ స్కామ్లో ఏమాత్రం మరి వారి ప్రమేయం లేకపోతే ఈడీ ముందు కానీ సిబిఐ ముందు కానీ కవిత గారు అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉండింది. కానీ ఈరోజు కోర్టుల చుట్టూ కొన్ని రోజులు, బయట చుట్టూ నేను మహిళనని చెప్పి ఈరోజు నేరం చేయడంలో మరి ఈరోజు ఏ రకమైనటువంటి వివక్షత ఉండకూడదు నేరస్తులపైన. కాబట్టి ఖచ్చితంగా ఆమె నేరం చేయకపోతే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ముందు చాలా స్పష్టంగా ముందుకు రావాలి, వచ్చి తమ యొక్క నిర్దోషిత్వాన్ని ప్రకటించుకోవాలి. మరోవైపు కవిత ఇంట్లో ఏం జరుగుతుందో చూసేందుకు వెళ్లిన ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, ఆయన బావమరిది మరో మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో వారు గేటు ముందే ఉండిపోయారు. ఇదే సమయంలో కేటీఆర్ వారితో దురుసుగా ప్రవర్తించారని కేటీఆర్పై ఈడీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కవితను అరెస్టు చేసి తీసుకువెళ్లేటప్పుడు ఆమె భర్తకు మాత్రమే విషయాన్ని చెప్పారు. నోటీసులను కూడా ఆయనకే ఇచ్చారు. దీంతో కేసీఆర్ తన ఇంట్లో ఒంటరిగా ఉండిపోయారు. కేసీఆర్ తన బాధను ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా రోధించిన ఘటన బీఆర్ఎస్ వర్గాల్లో ఆవేదన నింపింది. గత ఎన్నికల సమయంలోనూ బీజేపీని పన్నెత్తు మాట అనకుండా ఉండడానికి కవితే కారణమని చర్చ జరిగింది. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలోనూ దేశవ్యాప్తంగా విజృంభించాలని ప్రధాని మోడీ గద్దె దింపాలని అనుకున్న కవిత కారణంగానే ఈ ప్రయత్నాలను కేసీఆర్ వాయిదా వేసుకున్నారు.
తన పార్టీకి బీఆర్ఎస్ పేరు పెట్టడం వెనుక కూడా జాతీయ స్థానంలో చక్రం తిప్పాలనే ఉద్దేశం ఉంది. అయినప్పటికీ తన దూకుడు కారణంగా కవితను ఇబ్బందుల్లోకి నెట్టడం ఇష్టం లేక ఆయన మౌనం వహించారు. ఇంత చేసినా ఈడీ తన కుమార్తెను అరెస్టు చేయడంతో కేసీఆర్ కంటతడి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.